హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మందిరంతో పాటు అక్కన్న మాదన ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చారిత్రక లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయానికి పలువురు మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే ఇలవెలుపుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతుంది. మరోవైపు పట్నమంతా బోనాల సంబరాల్లో ఉంది. ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కడుతున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మందిరంతో పాటు అక్కన్న మాదన ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చారిత్రక లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయానికి పలువురు మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతుంది. మరోవైపు పట్నమంతా బోనాల సంబరాల్లో ఉంది. ఉదయం నుంచి ఆలయాలకు క్యూ కడుతున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల జాతర ఘనంగా కొనసాగుతుంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇక లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? ఓల్డ్ సిటీ బోనాలకి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకైతే తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, మహంకాళి ఆలయం పరిసర ప్రాంగణం మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతోంది. దాంతోపాటు ఉదయం నుంచి కూడా సాధారణ భక్తులు కూడా దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల సమర్పణ పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇటు ప్రభుత్వం కూడా బోనాల పండుగకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లతోటి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. ప్రజెంట్ ఆలయం చుట్టూ కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. మనకి ఆషాఢ మాస బోనాలంటే ముందుగా గుర్తొచ్చేది లాల్ దర్వాజా అమ్మవారు. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు బోనాలు సమర్పించేందుకు మహిళలు పెద్ద ఎత్తున వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్య రూపంలో ఇటు కోయగూర కావచ్చు, పెరుగన్నం, అట్లాగే శాఖతోటి అమ్మవార్లకి ఇటు బోనాలను సమర్పిస్తుంటారు. దాంతో పాటు
బియ్యంతో పాటు ఇటు అమ్మవారికి పట్టు వస్త్రాలు, అంటే ఎవరు మొక్కుకున్న దాని ప్రకారం వాళ్ళు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. దాని తర్వాత ఇటు రంగం కార్యక్రమం కూడా రెండో రోజు కొనసాగుతుంది. అయితే మొదటి రోజుకు సంబంధించి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఆలయాన్ని ఎంతో అద్భుతంగా అలంకరించారు. దాదాపు 116 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది బోనాల జాతర పేరుతోటైతే ఆషాఢమాస బోనాలను నిర్వహిస్తోంది. గత నెల రోజుల నుంచి కూడా ఈ బోనాల పండుగ సంబరాలు జంట నగరాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు ఓల్డ్ సిటీలోని సింహవాహిని అమ్మవారి ఆలయంతో పాటు ప్రధాన 23 ఆలయాల్లో కూడా బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రజెంట్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఉదయం మహాభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి ఇటు ఆలయం తరపున తొలి బోనాన్ని సమర్పించారు. ఇప్పుడు మనకి ఇటు ప్రభుత్వం తరపున కూడా పట్టు వస్త్రాలను సమర్పించేందుకు డిప్యూటీ సీఎం దంపతులు బట్టి విక్రమార్క రానున్నారు. దాంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారన్నది మనతో మాట్లాడడానికి ఆలయం నుంచి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ప్రతి ఏటా ఓల్డ్ సిటీలో అంటే బోనాలు లాల్ దర్వాజా టెంపులే గుర్తొస్తుంది. ఈ ఏడాది ఎట్లా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా చేశారు? చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేసినామమ్మ దేవాలయ కమిటీ తరఫు నుంచి కూడా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తి సహకారం అందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా వారు చైర్మన్గా ఒక కమిటీని వేసి ఈ బోనాల పర్యవేక్షణ 2 రోజుల పాటు జరిగే ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాల కోసం వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారి రాష్ట్ర మంత్రులతోటి ఒక ఎమ్మెల్యేలతోటి కలిపి ఒక కమిటీ వేసి ఈ బోనాల పర్యవేక్షణ పెద్ద ఎత్తున నిర్వహించారు. వారికి ముఖ్యంగా లాల్ దర్వాజా దేవాలయ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఈరోజు జరిగే బోనాల ఉత్సవాల్లో వేలాది మంది లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడ దేవాలయ కమిటీ తరఫు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేసినాము. ఏ భక్తులను కూడా ఇట్లా చిన్న ఎటువంటి సంఘటన జరగకుండా సాఫీగా అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసినాము. బోనాలు తీసుకొచ్చే వారి కోసం ప్రత్యేక క్యూ లైన్, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్, అదేవిధంగా వీఐపీలకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసి వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కూడా చిన్న సంఘటన జరగకుండా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగినది చెప్పి చేసుకుంటున్నాము. ఉదయం నుంచి అమ్మవారికి ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? ఇటు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు కావచ్చు, బోనాన్ని ఎప్పుడు సమర్పించే అవకాశం ఉంది? ఈ రోజు తెల్లవారున్న అమ్మవారికి బలిహరణ 4 గంటల ప్రాంతంలో అమ్మవారికి బలిహరణ కార్యక్రమం నిర్వహించగలిగింది. ఆ తదుపరి అమ్మవారికి 5:30 మహాభిషేకము మన దేవేంద్ర ప్రతి సంవత్సరం కూడా దేవేంద్ర కుటుంబ సభ్యులే వాళ్ళు నిర్వహిస్తారు ఈ మహాభిషేకము. ఆ మహాభిషేకం అనంతరము అమ్మవారికి తొలి బోనం కూడా మన దేవేంద్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తారు. కాబట్టి ఈ రోజు పొద్దున వారు దేవేంద్ర కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన డిప్యూటీ సీఎం గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు వారి సతీమణి గారు ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. వారు కొద్దిసేపటి సుమారు 10-10:30 ప్రాంతంలో. అదేవిధంగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు కూడా వారు కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు కూడా మన రాష్ట్రానికి చెందిన మంత్రులు శ్రీ కొండా సురేఖ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చాలా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మరి కొద్దిసేపటి మధ్యాహ్నం లోపు వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. ఓకే, అంటే ఓల్డ్ సిటీలో ఈ రోజు సింహవాహిని అమ్మవారితో పాటు చాలా అమ్మవార్లకి బోనాల జాతర జరుగుతుంది. అయితే ఇక్కడికి ఇంతమంది భక్తులు రావడానికి ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారి విశిష్టత, అమ్మవారు చాలా మహిమగల వ్యక్తి అమ్మవారు. ఎందుకంటే సుమారు 116 సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారు లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి మూల విరాట్ ఏదైతే ఉందో మూల విరాట్ దాని ప్రతిష్టాపన చంద్రశేఖర సరస్వతి గారు వారు చేసిన అంత పవర్ఫుల్ ఉన్నది అమ్మవారిని మూల విగ్రహం ప్రతిష్టాపన చేసినప్పుడు ఆ యంత్రంలో అంత పెద్ద పవర్ ఉన్నది. వారు నడిచే దైవము చంద్రశేఖర సరస్వతి గారు వచ్చి అమ్మవారిని ఈ మూల ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి కూడా అమ్మవారికి వారు ప్రత్యేకంగా ఏంటంటే వారు వచ్చి ఇక్కడ కేవలం ఎప్పుడు గతంలో ఒక రోజు 2 రోజులు చేసే ఉత్సవాలను 11 రోజుల పాటు చేస్తాం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చేస్తాం. ఇక్కడ ఒక 9 రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో, ఒకరోజు లక్షార్చన, ఒకరోజు బిల్వార్చన, ఒకరోజు పుష్పార్చన, ఒకరోజు లక్ష కుంకుమార్చన, ఇట్లా ఈ విధంగా అమ్మవారిని 9 రోజులు 9 రూపాయలలో అమ్మవారు ఈ రోజు దర్శనమిస్తారు. 10వ రోజు అమ్మవారికి చండీ హవనం జరుగుతుంది. చండీ హవనం అనంతరం మళ్ళీ మన పాత పద్ధతిలో ఏదైతే ఉందో పాత పద్ధతిలో ఈ 2 రోజులు కూడా ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ రోజు బోనాల సమర్పణకి భక్తులు ఏ టైం వరకు వచ్చే అవకాశం ఉంటుంది? ఎప్పటి వరకు ఆలయం తెరిచి ఉంటుంది? ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ బోనాలు సమర్పించే కార్యక్రమం మొదలైందమ్మా.
రాత్రి సుమారు 10-11 గంటల వరకు కూడా ఇక్కడ బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రాత్రి 8 గంటలకు ఇక్కడ దేవాలయం ప్రధాన వేదిక పైన ప్రపంచ శాంతి కోసం అంటే ఎక్కడా జరగదు, ఇది ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అన్నంతో చేసిన లింగానికి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఇక్కడ కళ్యాణం ఉంటుంది. సుమారు 1 గంట పాటు ఈ కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఎంతో మంది భక్తులందరూ వచ్చేసి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కళ్యాణంలో పాల్గొని వారి కానుకలు వారి కోరికలు తీర్చుకుంటారు. ఈ రోజు బోనాల సమర్పణ ఉంటుంది, శాంతి కళ్యాణం అంటున్నారు. రేపు ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? రేపు ఉదయం అమ్మవారికి అష్టాదాల పద్మారాధన కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారికి పీతపాత్రులైనటువంటి పోతరాజు గారు వారు వచ్చి అమ్మవారి దేవాలయానికి వచ్చి వారు బండారు తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళు అలంకరించుకొని ఈ లాల్ దర్వాజా ప్రాంతం పురవెడుల గుండా మొత్తం వాళ్ళు సంచరిస్తూ వైరా అనుకుంటూ వారి కొరడా దెబ్బలతో తోల్పిస్తూ భక్తులందరూ కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తదుపరి గావు కార్యక్రమం ఉంటుంది. గావు కార్యక్రమం అనంతరం అమ్మవారి భవిష్యవాణి వినిపించేటటువంటి రంగ కార్యక్రమము. ఈ ఏడాది పొడవునా మనం ఎలా ఉంటాము, మన పిల్ల పాపలు ఎలా ఉంటారు, మన వర్షాలు ఎలా ఉంటాయి, మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పే కార్యక్రమమే భవిష్యవాణి కార్యక్రమము. ఇక్కడ పచ్చికుండ పైన అనురాధ గారు దేవాలయం ముందు నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. మనకు వచ్చే సంవత్సరం అంటే మనకు ఎంత ఎలా ఉంటుంది ఏం సంగతి ఆ భవిష్యవాణి వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎంతో మంది లక్షలాది మంది టీవీల ముందు కానివ్వండి, ఇక్కడ దేవాలయం ప్రాంతంలో కానీ ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. లాల్ దర్వాజా ప్రాంతంలో జరిగే భవిష్యవాణి వినేందుకు. ఆ భవిష్యవాణి అనంతరము మన అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుండి బయలుదేరి లాల్ దర్వాజా మోడ్ మీదుగా షాలీబండ మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద పలువురు ప్రముఖులందరూ కూడా అమ్మవారి ఘటాలకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుండి నయాఫుల్ నుండి మదీనా నుండి నయాఫుల్ వరకు ఢిల్లీ దర్వాజా వరకు జరుగుతుంది. ఢిల్లీ దర్వాజాలో అమ్మవారి ఈ నిమగ్నంతో ఈ ఉత్సవాలు ముగిస్తాయని తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మరి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఇది ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఉచితంగా బస్సులను ప్రవేశపెట్టింది కాబట్టి, మహిళల కోసం ఉచితంగా బస్సులు ప్రవేశపెట్టింది కాబట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు సుమారు అయితే ఇప్పుడు ఉదయం నుంచి కూడా కొంచెం రష్ తక్కువ కానీ ఇప్పుడు మధ్యాహ్నానికల్లా పెద్ద ఎత్తున బస్సులు వచ్చేసి సాయంత్రం వరకు సుమారు ఒక 7-8 లక్షల మంది భక్తులు అమ్మవారు దర్శించుకునే అవకాశం ఉందమ్మా. ప్రజెంట్ చూడొచ్చు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతోంది. పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవార్లకి బోనాలు సమర్పించేందుకు మహిళలు వస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ చిన్న పిల్లలతోటి కూడా బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడదాం. హలో, ఎక్కడి నుండి వచ్చా? లాల్ దర్వాజా. ఎత్తుకోవడం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎవరెవరు హెల్ప్ చేశారు నీకు బోనానికి? మమ్మీ అత్త. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైమా అమ్మాయి బోనత్? ఫస్ట్ టైం చేస్తున్నాం. 9 years పాపకి, అందుకోసం చేస్తున్నాం. అమ్మవారికి మొక్కు కాదు, అత్త వాళ్ళు చేస్తుండే, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఇది అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయినాక లాల్ దర్వాజాలే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బోనాలకు రావడం? చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎవ్రీ ఇయర్ వస్తాం. కలకూర, బెల్లన్నం, ప్లేన్ రైస్, శనగలు, బెల్లం. ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది మీరు దర్శనానికి వచ్చి? ఇప్పుడే వచ్చాం, 2 minutes అయింది. చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ బోనం ఫస్ట్ టైం చేస్తున్నాం. ఓకే, చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ భక్తులైతే ఎంతో వైభవంగా బోనాల జాతరలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బోనాలను తీసుకొస్తున్నారు. దాంతోపాటు వడి బియ్యం, పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తుంటారు. ప్రజెంట్ మనం చూడొచ్చు బోనాలను ఎంతో అందంగా అలంకరించుకొని మహిళలు నెత్తి మీద బోనాన్ని ఎత్తుకొని వస్తుంటారు. తెలంగాణ సంస్కృతికి మాత్రమే సొంతమైన ఈ బోనాల పండుగను మనం చూడొచ్చు. ఓల్డ్ సిటీలో చాలా వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజు నగరంలోని దాదాపు 23 ప్రధాన ఆలయాల్లో బోనాల పండుగ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ ఆలయాల వద్ద కూడా ఇదే కోలాహలం కొనసాగుతోంది. దాదాపు ఈసారి అయితే 9 ఆలయాలకి 9 మంది మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ రోజు లాల్ దర్వాజా అమ్మవారికి బట్టి విక్రమార్క సమర్పిస్తున్నారు. దాంతో పాటు ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారు కావచ్చు, అక్కన్న మాదన్న ఆలయం, అట్లాగే నగరంలోని ప్రధాన ఆలయాలకు 9 మంది మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దాంతో పాటు ఇక్కడికి
నగర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అలాగే వివిధ మంత్రులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి దర్శనానికి రాబోతున్నారు. దాంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకి, ముఖ్యంగా సాధారణ భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పాత బస్తీ అంటేనే ఇక్కడ ఎంతో విశిష్టత గల పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులోనూ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి దాదాపు 116 ఏళ్లుగా ఇక్కడ బోనాలను అయితే సమర్పిస్తున్నారు. అత్యంత వైభవంగా ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ లోకలేనండి, లాల్ దర్వాజాలనే ఉంటాము. మేము హౌస్ వైఫే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ లాల్ దర్వాజాల బోనాల పండుగ? మంచిగా అనిపిస్తుంది. చాలా, నా పెళ్ళై 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి బోనం ఎత్తుతాం మేము. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు, కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము ఫ్యామిలీతో అందరితో వస్తాము. అండ్ ఇది ఒక అకేషన్, ఫ్యామిలీ గెట్ టుగెదర్నెస్కి, హ్యాపీనెస్కి, మన పిల్లలకి, కమింగ్ జనరేషన్స్కి కూడా ఇది ఒక కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వాళ్ళకి మనం చూపించినట్టు అవుతుంది. ఈ రోజు అమ్మవారికి ఏం తీసుకొచ్చారు నైవేద్యం రూపంలో? కొయ్యగూర, పరమాన్నం, పచ్చన్నం, బెల్లప్పలు. ఎంతసేపు పట్టింది మీరు బోనం తయారు చేయడానికి? ఆల్మోస్ట్ 1.5 to 2 hours పట్టింది. మా అక్క తనే చేసింది బోనం మొత్తం రెడీ. మీరు చెప్పండి అమ్మా, ఏమేమి తీసుకొచ్చారు? ఇంకా కొబ్బరికాయ, పూల పట్నాలు, పసుపు కుంకుమ, అమ్మవారికి కావాలి పూల తొట్టెల. ఇక్కడ మిగతా బోనాల కంటే ఇక్కడ 9 రోజుల పాటు నవరాత్రులు చేస్తారు అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఎట్లా అనిపిస్తుంది వేరే ఆలయాల కంటే ఇక్కడ చేయడం? ఇంకెక్కువ బాగుంటుంది. శక్తివంతురాలు కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది. ఎక్కడ లేని శక్తి అన్నది మనలోన ఇదైనట్టు అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. పోయిన సంవత్సరం కానీ ఇంకెక్కువనే మంచిగా రాంగా ఇంకెక్కువనే డెవలప్ అవుతుంది, కానీ తగ్గట్లేదు. అమ్మవారికి ఏం మొక్కుకున్నారు మరి ఈ ఏడాది? మొక్కుకున్నారంటే ఇంకా ఎదగటాలకి మంచిగా ఉండాలని. అంటే అమ్మవారికి ఇక్కడ బోనాలు సమర్పించినాక ఇట్లా ఏమేమి చేసుకుంటారు దావత్లు? ఎట్లా ఉంటుంది పండుగ? సూపర్ ఉంటుందండి. చికెన్, మటన్ అని నాన్ వెజ్తోని అందరు కలిసిమెలిసి అందరు వస్తారు. ఆడపిల్లలు తీసుకొని అందరితో పండుగ చేయించుకుంటారు. ఎంతో సంబరంగా ఇక్కడ శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో అమ్మవార్లకి బోనాలు సమర్పించడం అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ బోనాల పండుగ చాలా వైభవంగా నిర్వహిస్తుంటారు. దాంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అయితే ఆలయ నిర్వాహకులు కావచ్చు, ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లే చేసింది. ముఖ్యంగా సింహవాహిని ఆలయం వద్ద 5 క్యూలను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే సాధారణ భక్తులతో పాటు బోనాలు తీసుకొచ్చే వాళ్లకు 2 ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఇటు హెల్త్ క్యాంపులను కండక్ట్ చేస్తోంది. దాంతో పాటు ఇక్కడ వాటర్ బోర్డుకు సంబంధించి కూడా మంచినీళ్లను సరఫరా చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ శానిటేషన్ కి సంబంధించి జిహెచ్ఎంసీ కూడా ప్రత్యేక సిబ్బందితోటి 3 షిఫ్టుల్లో ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు అన్ని పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ బోనాల పండుగకి ఎన్ని మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు? 2 క్యాంప్స్ ఉన్నాయండి. 2 క్యాంప్స్ ఉన్నాయి. 2 క్యాంప్స్ మనం తయారు చేస్తున్నాం. అది ఏమేమి అంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావచ్చు ఏమేమి అందుబాటులో ఉంచారు? మెయిన్గా అయితే నార్మల్గా ఫీవర్, బాడీ పెయిన్స్, ఇంకా కోల్డ్ అండ్ కాఫ్, మెయిన్లీ ఆ మెడిసిన్స్ అయితే మనం తీసుకొచ్చాం. ఇవి అన్ని యాంగ్జైటీ మెడిసిన్స్ అని, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మెడిసిన్స్, ఇంకా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కూడా ఉన్నాయి. అంటే నార్మల్ కేసెస్ వచ్చినాయి. నార్మల్ ఇంకా పెద్దగా ఏం లేదు, నార్మల్ కేసెస్ వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం తరపున అయితే ఆరోగ్య శాఖ కూడా ఇట్లా ప్రత్యేక టెంట్స్ ఏర్పాటు చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తోంది. దాదాపు 100 స్పెషల్ సర్వీసులను అయితే ఇటు లాల్ దర్వాజా ఓల్డ్ సిటీకి అయితే నడిపిస్తున్నారు. ముఖ్యంగా జేబీఎస్, సికింద్రాబాద్, కుకట్పల్లి, తార్నాక ఇట్లాంటి పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా 100 బస్సులను కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి సర్వీసులు నడిపిస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇదంతా కూడా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులతో పాటు
ఇటు బోనాలు సమర్పించే వాళ్లకు మరొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఆలయం చుట్టూ కూడా సీసీ కెమెరాల నిఘాతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బోనాలు తెస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా మఫ్టీ పోలీసులు కావచ్చు, షీటీ బృందాలు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా సింహవాహిని అమ్మవారికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఏటా కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. ముఖ్యంగా బోనాల జాతరకు సంబంధించి ఒక రోజే పండుగ ఉంటుంది, కానీ ఇక్కడ సింహవాహిని అమ్మవారికి 9 రోజుల పాటు నవరాత్రులు ధ్వజారోహణతో మొదలై ఈ రోజు 9వ రోజు మహాభిషేకం బోనాల సమర్పణ చేస్తుంటారు. రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. భవిష్యవాణి వినిపించనున్నారు అనురాధ. అయితే దీనికి సంబంధించి ఇటు ఆలయ నిర్వాహకులు వచ్చి ప్రభుత్వం పోలీసు బందోబస్తు నడుమ అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఇటు భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. క్యూ లైన్లో కూడా దాదాపు అర్ధగంట నుంచి 40 నిమిషాల వరకు కూడా అమ్మవారికి ఇటు దర్శనానికి టైం పడుతుందని కూడా భక్తులు చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ఓల్డ్ సిటీలోని ప్రధాన ఆలయాల్లో కూడా ఇలాంటి బోనాల జాతర సంబరమే కనిపిస్తోంది. ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా తెలంగాణ ఆషాఢ మాస బోనాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల సందర్భంగా దశాబ్ది బోనాల జాతర పేరుతోటైతే బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోటతో మొదలైన బోనాలు పాత బస్తీ బోనాలతోటి ముగియనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాస బోనాలు కంటిన్యూ అయ్యాయి. ప్రజెంట్ ఇది లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం వద్ద బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు, అట్లాగే క్యూ లైన్లు, భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.